హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్. మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చూద్దాం రండి. మెడ్ జిల్లా అంటే మనం జిల్లాకి అని చెప్పేసి అంటున్నాం. నేను సార్కి చెప్పేది ఏంటంటే మెడ్ జిల్లా అంటే జిల్లాకి కాదు, విలేజ్ కనే చెప్తాను నేను సార్కి ఎప్పుడైనా కానీ. అంటే ప్రతి ఊర్లో మన వాళ్ళు ఉండాలి, ప్రతి మండల్లో మన ఒక మెడికల్ స్టోర్ ఉండాలని చెప్పే ఉద్దేశం. అసలు ఈ కాన్సెప్ట్ విన్న ఆ నెక్స్ట్ సెకండ్ నేను ఏం ఆలోచించకుండా కూడా సార్ మనం ఎలా ఎలా చేయాలని చెప్పేసి నేను ప్రపోజల్ తీసుకెళ్ళాను. ఇలా చేస్తే బాగుంటది, ఎలా చేద్దాం అని చెప్పేసి డే బై డే ఇంకేమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా, అసలు మన వాళ్ళకి మనం ఎట్లా చేస్తే బాగుంటది, దీంట్లో ఇంకా బెనిఫిట్స్ ఏమైనా చేయగలుగుతామన్న ఉద్దేశంతో ఉన్నాడు సార్ కూడా. అయితే దీంట్లో ఏదో ఒక కంపెనీ ఏదో ప్రోడక్ట్ తీసుకొచ్చి దాని బ్రాండ్ వేసుకొని ఇది దానికి పనిచేస్తుంది దీనికి పనిచేస్తుంది అని చెప్పడానికి ఏం లేదు. మన మెడ్ జిల్లా జెనరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇప్పుడు మనం బేసిక్ గా రోజు చూస్తే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇలా ఎన్నో కంపెనీస్ మనం చూస్తాం ఆన్లైన్ లో. అక్కడ మనం చూస్తే కంపెనీ ఒకటే ఉంటది, అమెజాన్ అనే కంపెనీ ఒకటే ఉంటది. కాకపోతే మనం చూడడానికి చూస్తే ఇక్కడ మనకి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ కనిపిస్తా ఉంటాయి. అసలు ఏంటని ఒక్కరోజు మనం ఆలోచించినామా? అమెజాన్ అనేది ఒక కంపెనీ, ఫ్లిప్కార్ట్ అనేది ఒక కంపెనీ, కానీ దాని కింద చూస్తే ఎన్నో కంపెనీలు, అసలు మనకి తెలియని కూడా ప్రొడక్ట్లు, ఎన్నో రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. అలాంటిది మన మెడ్ జిల్లా అనే కంపెనీలో మనకు మెడికల్ షాప్ లో కనబడే మెడిసిన్స్ తో పాటు జనరల్ ఐటమ్స్ అనుకుంటే మనం ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి దాన్ని రుద్దడానికి మనం ట్రై చేయట్లేదు. మనకు కావాల్సిన ప్రోడక్ట్ మనం తీసుకోమని చెప్పిన ఇప్పటివరకు చూసిన నెట్వర్క్ కంపెనీల్లో ఏకైక కంపెనీ మనదే అనుకుంటున్నాను నేనైతే. అంటే మన చాయిస్, ఎవరైతే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళ చాయిస్ ప్రకారమే ప్రోడక్ట్ తీసుకోమని చెప్తుంది కంపెనీ. ఇదే తీసుకో అని చెప్పేసి కంపెనీ మన మీద రుద్దడం లేదు. మనకు కావాల్సిన ఇన్కాన్ని మనకి ఎంత తీసుకుంటాం అనే దానికి చాలా చక్కగా ప్లాన్ చేసాడు. అసలు నేను ఆ ప్లాన్ చూసిన సెకండ్ నేను కూడా ఆశ్చర్యపోయినా, అసలు ఇంత ఇన్కమ్ ఎట్లా తీసుకొచ్చి ఇస్తున్నాడు సార్ అని చెప్పేసి. రంగనాథ్ సార్ అన్నట్టు నేను కూడా అడిగిన, సార్ మరి ఇది పాసిబుల్ ఏనా, మనం ఇవ్వగలుగుతామా, అసలు ఎంతవరకు ఇవ్వగలుగుతాం, మరి ఇస్తే అసలు అంటే ఎండ్ వరకు ఇవ్వగలుగుతామా లేదా అంటే సార్ దగ్గర ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. నేను దానికి సార్ నన్ను కన్విన్స్ చేసి నేను ఆ పాయింట్ మీద నేను ఆ రోజు నుంచి నేను ఎప్పుడైతే సార్ని కలిసినో ఒక వారం రోజులు వదిలేస్తే ఆ మినిట్ నుంచి ఈ మినిట్ వరకు కూడా నేను ప్రతి క్షణం మెడ్ జిల్లా అనేది నా బ్రెయిన్ లో ఉంది. నేను మెడ్ జిల్లా కోసమే పనిచేస్తున్నా, మెడ్ జిల్లానే ఇంకా నాకు ఇంకా వేరే ఏ పని లేకుండా కూడా చేసేసుకున్నా. నేను మెడ్ జిల్లా ఒకటే నా లక్ష్యంగా నేను పనిచేస్తున్నా. దీంట్లో ఉన్నత స్థాయికి మనం ఎలా వెళ్ళగలుగుతాం అనే ఉద్దేశంతో రోజుకి ఎంత ఇంప్రూవ్ చేద్దాం అనే ఉద్దేశంతో వెళ్తున్నాను. అయితే ఈ ప్లాన్ లో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్క దాంట్లో ఉంటది. అంటే బైనరీ కాన్సెప్ట్ లో మనం చూస్తే ప్రతి ఒక్క దాంట్లో ఇలానే ఉంటది. అంటే ఏ కాన్సెప్ట్ అయినా ఇలానే ఉంటది, కానీ మన దాంట్లో చాలా అద్భుతంగా ఉంది. అంటే ప్లాన్ తో పాటు మనకు వచ్చే ఇన్కమ్ కూడా, అసలు ఇంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది అని మనం అనుకుంటాం. అసలు ఇది పాసిబుల్ అయినా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. నేను ప్లాన్ చెప్పిన వాళ్ళు కూడా ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు, అసలు ఇది వస్తుందా, ఇంత ఇన్కమ్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. కానీ దీంట్లో ఉన్న మ్యాజిక్ అది. మన సార్ ఎంచుకున్న ప్రోడక్ట్ కూడా ఎలాంటిదంటే అలా ఇన్కమ్ సృష్టించగలిగే ప్రోడక్ట్ ఇది. మనం చెప్తున్నాం మెడ్ జిల్లా జెనరిక్స్ అని, ఆ జెనరిక్స్ లోనే ఉంది మన ఇన్కమ్. అంటే జనరేషన్ కూడా అక్కడే ఉంది, ఆ జెనరిక్స్ లోనే ఉంది మన మన ఇన్కమ్ అనేది. జనరేషన్ అనేది అక్కడ నుంచి మన కంపెనీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పటివరకు మనం డిసెంబర్ 31 లోపు సార్ అంచనా ప్రకారం 21 షాప్స్ ఓపెన్ చేద్దామనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాడు. మా దగ్గర కూడా 3 నుంచి 4 ఎలా అయినా స్టోర్స్ ఓపెన్ చేయాలనే లక్ష్యంతో మేము కూడా ముందుకెళ్తున్నాము. సో మన ప్లాన్ లో భాగంగా మనకి వెళ్తే అసలు మనం మెడ్ జిల్లాలోకి ఎలా రావచ్చు, అసలు ఎట్లా రావాలి, మనం ఏ ఏ ఒక ఎంఎల్ఎం కంపెనీ తీసుకున్నా కానీ రిఫరల్ లేనిది మనం ఏ కంపెనీలోకి వెళ్ళలేం. ఐదర్ మనకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మనకు తెలియని వ్యక్తి కావచ్చు, ఎవరో ఒక వ్యక్తి ద్వారానైతే మనం కంపల్సరీ ఆ కంపెనీలోకి వెళ్ళాలంటే ఒక రిఫరల్ ద్వారానే మనం వెళ్ళగలుగుతాం. అదే రిఫరల్ మార్కెటింగ్. అయితే మన కంపెనీ కూడా అలానే మనకు ప్రామిస్ కూడా అలానే చేసింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకి హన్మకొండ నుంచి నడుస్తున్నట్టుగా మనకు చూపిస్తున్న డాక్యుమెంట్స్ అయితే జనవరి లోపు మనకు హెడ్ ఆఫీస్ అక్కడ హైదరాబాద్ లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈసారి ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ నుంచే మనకి ఇంకా ఏదైనా కానీ హైదరాబాద్ నుంచే ఉంటది. వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ఉంటది. సో దాంట్లో భాగంగానే మనకి ఎలా మరి మనం మెడ్ జిల్లాలో ఎలా జాయిన్ అవ్వాలి, మనం అసలు ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం అసలు ఈ కంపెనీలో అమౌంట్ ఎలా పే చేయాలనే దాంట్లో చూస్తే ఈ జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు $30 అంటున్నాం, లేదంటే 2700 ఇండియన్ కరెన్సీ అంటున్నాం. బేసిక్ గా మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అయితే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ లో ప్రతి ఒక్కరు ఎక్కడైనా చూసినా గానీ క్రిప్టోనో ఇంకా ఏదో ఏ యూఎస్డీ ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో ఒక స్టోరీ చెప్పే వాళ్ళే ఉన్నారు మనకు. అందుకోసమే బేసిక్ గా అయితే మనం ఇండియన్ కరెన్సీలోనే కాన్సెప్ట్ చెప్దాం, వాళ్ళకు కూడా బాగా అర్థమవుతుంది. చెప్పడానికి మనం చెప్తే మన వెబ్సైట్ లో చూడడానికి మాత్రం యూఎస్డీలో ఉంటుంది అని చెప్తే వాళ్ళని కూడా మనం ఈజీగా కన్విన్స్ చేయగలుగుతాం. ఆ రకంగా మన జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 2700 తోటి స్టార్ట్ అవుతుంది.
దీంట్లో ఏంటంటే ఆ ప్యాకేజ్కి తగ్గట్టు మనకి ఇమ్మీడియట్ గా కావాలంటే కూడా మనకు నచ్చిన ప్రోడక్ట్ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది అంటారు, ఇప్పుడు ఏ ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్ అయితే వాళ్ళకి మెడిసిన్ అనేది చాలా చిన్న విషయం. అది అంతేగాని మిగతా ఎవరికైనా చూసుకుంటే 2700 అనేది ఒక 1 year పట్టొచ్చు. బేసిక్ గా ఒక వ్యక్తి 2700 పర్చేజ్ చేయాలంటే 1 year పట్టొచ్చు. మరి అలాంటి వ్యక్తి ఎలా తీసుకోగలుగుతాడు? మరి మెడిసినే తీసుకోగలుగుతాడు లేదంటే దీంట్లో జనరల్ ఐటమ్ కూడా ఉంది. ఆ జనరల్ ఐటమ్ కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో అద్భుతమైన విషయం ఏంటంటే 2700 వర్త్ ఈ రోజే తీసుకోమని చెప్పట్లేదు మన కంపెనీ. ఏ కంపెనీ అయినా మనం ఈ రోజు జాయిన్ అయితే మనకు విదిన్ 3 days లా మనకు ఆ వర్త్ ఆఫ్ ప్రోడక్ట్ మనకు నచ్చిందా నచ్చదా కాదు, దానికి స్టాండర్డైజ్ ఉంటుంది. ఆ స్టాండర్డ్ ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చేస్తుంది. కానీ మన కంపెనీ ఏం చెప్తుంది, మీకు నచ్చినప్పుడు మీకు నచ్చిన మెడిసిన్ మీకు నచ్చిన రోజు తీసుకోమని చెప్తుంది. ఇంతకన్నా అద్భుతమైన కంపెనీ ఎక్కడ ఉందా? నేను చూసిన దాంట్లో అయితే లేదు. ఇంకా మీరు ఎవరైనా, ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది ఎన్నో కంపెనీలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇలాంటి కంపెనీ అయితే మనం ఎక్కడ చూస్తామో చూడమో నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే నేనైతే చూస్తున్నాను. అందుకే నాకు ఈ కంపెనీ బాగా నచ్చింది. సో దీంట్లో టూ మన డైలింగ్ సీలింగ్ వచ్చేసి కూడా $250 22,500. నాకు తెలిసి ఈ సీలింగ్ అయితే ఇప్పటివరకు మన మిత్రులలో చాలా మంది అచీవ్ అయి ఉంటారు పర్ డేలో. నేను కూడా అచీవ్ అయినా ఒక 3-4 టైమ్స్. నేను కూడా 250 కాదు, నేను $500 కూడా అచీవ్ అయి ఉన్నా 2-3 టైమ్స్. సో అలా ఇలా ఏంటంటే ఒక 100 మంది రోజు సీలింగ్ అచీవ్ అవ్వాలని చెప్పేసి సార్ మాట్లాడుతూ ఉంటాడు. ఒక 100 మంది సీలింగ్ అచీవ్ అవుతారంటే మన గ్రోత్ ఎక్కడ దాకా వెళ్తుందనేది మనం ఆలోచించవచ్చు. సో ప్రతి ఒక్కరు ఆ ఉద్దేశం పెట్టుకొని కంపల్సరీ ఒక రోజు కాకపోయినా ఒక రోజు మనం సీలింగ్ అచీవ్ అవ్వాలని లక్ష్యంతో ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? మన కంపెనీ సార్ ప్లాన్ డిజైన్ చేసినప్పుడే చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దీంట్లో మనకు 6 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. సో ఈ 6 రకాల ఇన్కమ్స్ లో మనం చూస్తే, సో ఫస్ట్ వచ్చేసి స్పాన్సర్ బోనస్ అంటున్నాం. సో మనం జాయిన్ అవుతున్నాం అంటే మనకు స్పాన్సర్ ఉన్నాడు. సో మనం కూడా ఒక స్పాన్సర్ ద్వారానే వస్తాం కాబట్టి, సో రేపటి నుంచి మనం జాయిన్ అయిన తర్వాత మనమే ఒక స్పాన్సర్ అవుతాం. సో అదే ఫస్ట్ బోనస్ గా స్పాన్సర్ బోనస్ అంటున్నాం. సెకండ్ వచ్చేసి బూస్టర్ బోనస్ అంటున్నాం. థర్డ్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్ అంటున్నాం. ఫోర్త్ స్పాన్సర్ మ్యాచింగ్ అంటున్నాం. ఫిఫ్త్ ర్యాంక్ బోనస్. సిక్స్త్ బొనాంజా బోనస్. ఈ ఇన్ని రకాల బోనస్లలో మనం మేజర్ గా చూడగలిగేది స్పాన్సర్ బోనస్, బూస్టర్ బోనస్, మ్యాచింగ్ బోనస్. ఈ మూడు మనకు సవ్యంగా జరుగుతున్నాయి అంటే ఈ మిగతా కనబడే స్పాన్సర్ మ్యాచింగ్ కానీ, ర్యాంక్ బోనస్ కానీ, ఈ బొనాంజా బోనస్ కానీ మనకు ఒక అడిషనల్ గా మనకు తెలియకుండానే అవి మనం అచీవ్ అయిపోతూ ఉంటాం. ఈ మూడు మనం ఎంత తొందరగా మనం అచీవ్ అవుతున్నాము అనేదాన్ని మన వెనకాల జరిగే ఆ ర్యాంక్ బోనస్ ని మన డే బై డే ఎంత ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం అనేది అక్కడ కనిపిస్తూ ఉంటది. సో మన స్పాన్సర్ బోనస్ విషయానికి వస్తే, సో ఎవ్రీ స్పాన్సర్, దీంట్లో ప్రతి ఒక్క స్పాన్సర్ అంటే మనం ఒక జాయినింగ్ ఎప్పుడైతే చేస్తున్నామో అయితే ప్రతి ఒక్క స్పాన్సర్ తో మనకు వచ్చేసి 5% బోనస్ ఉంది. ఇది ఏంటంటే అన్లిమిటెడ్ డైరెక్ట్, మనం ఎంత మందినైనా రిఫర్ చేయొచ్చు. చాలా కంపెనీస్లలో ఏంటంటే ఒక 100 మందిన 50 మందిన అంతకంటే ఎక్కువ రిఫర్ చేయలేం మనం. దేనికైనా ఒక దానికి ఒక క్రైటీరియా ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. కానీ దీంట్లో ఉన్నది మెడిసిన్ కాబట్టి, ఇది మనం పుట్టినప్పటి నుండి తీసుకుంటే మన లాస్ట్ బ్రీత్ వరకు కూడా మనకు యూజ్ అయ్యే మెడిసిన్ కాబట్టి, ఇది ఎన్ని రకాలుగా మనకు యూజ్ అవుతుంది కాబట్టి మనకు మనం కూడా చేసుకునే, అంటే ఓన్ గా కూడా మనం రిఫర్ చేసుకోవడానికి కూడా మనకు ఆప్షన్ ఉంది ఇక్కడ. సో అన్లిమిటెడ్ ఎందుకు పెట్టిండు సారు అంటే, ఎంతమంది అయినా ఎన్నిసార్లు అయినా రిఫర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎన్నైనా రిఫర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మెడిసిన్ అనేది ఎంత అవసరం అనేది ఇంత అంత అనే ఉండదు, ఎంతైనా అవసరం పడొచ్చనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సార్ ఈ కాన్సెప్ట్ లో దీన్ని అద్భుతంగా చేర్చగలిగిండు. అన్లిమిటెడ్ అనేది అసలు మనకు ఊహకు కూడా అందదు. అంటే మనం ఎన్ని చేస్తామనేది కూడా అది మన పైననే ఆధారపడి ఉంటది. సో ఈ 5% బోనస్ అంటే మనకు ప్రతి ఒక్క రిఫరల్ మీద ₹135 వస్తుంది. అదే యూఎస్డీలో చూసుకుంటే మనకు 1.5 వస్తుంది, 1.5 యూఎస్డీ వస్తుంది. అలా 135 అనేవి మనం ఎన్ని సార్లు తీసుకోవచ్చు. ఇది సింగిల్ టైం వచ్చేది, అంటే ఒకే ఒకసారి వస్తుంది, ఇన్స్టాంట్ గానే వస్తుంది. మన ఐడి ఎప్పుడైతే ఎవరైనా రిఫర్ చేసి మనం ఐడి యాక్టివేట్ చేసామో ఇన్స్టెంట్ గానే మన వాలెట్ లో మనకు వచ్చే ఇన్కమ్ అండి. అయితే నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బూస్టర్ బోనస్ అంటున్నాం. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం బైనరీ కాన్సెప్ట్ అంటున్నామో, బైనరీ కాన్సెప్ట్ అంటేనే ఒక లెఫ్ట్ ఒక రైట్ వింగ్, 2 వింగ్స్ ఉంటాయి మనకి. మేజర్ గా మనం చెప్పేటప్పుడు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైతే స్పాన్సర్ ఉంటాడో వాళ్ళకి ఒక 3 ఐడీలు వేసుకోమని చెప్తాం. ఎందుకంటే సార్ మీరు ఉంటారు, మీతో పాటు మీ రిఫరల్ మీకే 2 ఉంటాయి. సో ఆ క్షణం నుంచే
వాళ్ళకు కూడా ఇన్కమ్ మనం స్టార్ట్ చేసి ఇస్తున్నాం. అంటే వాళ్ళ కంపెనీ నుంచి ఒక ఇన్కమ్ అనేది, మంచి ఇన్కమ్ అనేది వాళ్ళ కళ్ళకు కనబడేటట్టు చూపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే నుంచి వాళ్ళు ఏం చేయాలనేది కూడా వాళ్ళే డిసిషన్ తీసుకునే ఆ పాసిబిలిటీ మన కంపెనీలోనే ఉంది. మిగతా కంపెనీలు ఏంటంటే మనం ఒకసారి జాయిన్ అయిన తర్వాత మనం మళ్ళీ వేయాలంటే వేయడానికి అవ్వదు. ఈమెయిల్ తీసుకోదు, మన మొబైల్ నెంబర్ తీసుకోదు, మన నేమ్ తీసుకోదు. అలాంటి ఏది లేకుండా మన కంపెనీలో మనం ఎన్నిసార్లు మనం ఐడీలు వేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనకు మనమే మన ఇన్కాన్ని మనం కూడా సృష్టించుకోగలగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో ఎవరైనా జాయిన్ అయిన వ్యక్తి కూడా మనం అక్కడే, సార్ ఇదిగోండి మీ ఇన్కమ్ స్టార్ట్ అయింది, మీరు ఏం చేస్తారు, మీరు ఎంత చేయగలుగుతారు, మీకు ఎంత కెపాసిటీ ఉందనే దాన్ని బట్టి మనం అక్కడే వాళ్ళకి చెప్పగలుగుతున్నాం. అంటే ఒక ఇన్కాన్ని మనం చూపించేస్తున్నాం వాళ్ళ కళ్ళకు. అప్పుడు వాళ్ళు ఎందుకు చేయరు? ఎవరైనా ఏ వ్యక్తి అయినా కానీ ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నెలకు 15 రోజులకు వస్తే ఇన్కమ్ ఎవరైనా అరే నెలకు వస్తుందట అలా కాదు. మనకేంటంటే ఇన్స్టంట్ గా వచ్చే ఇన్కమ్ రిఫరల్ ఇన్కమ్ నెక్స్ట్ డే వచ్చేది, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఉంది. ఇది ఈ బూస్టర్ బోనస్ అనేది మనకు వీక్లీ బోనస్ ఇస్తున్నాడు సార్. దీంట్లో డైరెక్ట్ రిఫరల్ ఎప్పుడైతే చేస్తామో మనకు వీక్లీ ఇన్కమ్ కింద 135 రూపీస్ వస్తుంది. అదే డాలర్ రూపంలో తీసుకుంటే $1.5 వస్తుంది. ఇట్లా మనకు 120 వీక్స్ వస్తుంది. అంటే మనకు ఒక 2.5 years వరకు మనం ఒక ఇద్దరిని చేసి ఇంకా చేయలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏదో కంపెనీ చెప్పినాం కదా విని జాయిన్ అయ్యమన్నారు మా ఫ్రెండ్ అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక కాన్స్టెంట్ ఇన్కమ్ మనం ఇస్తున్నాం. సో ఇంత మంచి ఇన్కమ్ వాళ్ళు కూడా వదులుకోలేరు. ఒక రోజు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుతుంది. సో వాళ్ళు రేపు పొద్దున్న వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. సో ఇన్కమ్ ఎలా సృష్టించుకోవాలని కూడా వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఒక మంచి ఇన్కమ్ అసలు ఈ బూస్టర్ ఇన్కమ్ అనేది మన దాంట్లో ఉన్న ఒక అద్భుతమైన ఇన్కమ్. ఇట్లా మనం ఒక నలుగురిని డైరెక్ట్ చేసాం అనుకోండి, మనకు వచ్చేసి వారానికి $270 వస్తుంది. మనకి ఇది కూడా 120 వారాలు వస్తుంది. సో అట్లా చూస్తే మనకి $32,400 వస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే మనకు $360 వస్తున్నాయి. ఇట్లా మనం మల్టిపుల్ ఐడీస్ ఎన్ని చేసినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 100 డైరెక్ట్ చేసిన రోజు మనకంటూ ఉంటే మనం ఆలోచిస్తే అదే ఒక వారంకి చూడండి $6,750 వస్తున్నాయి. ఏం చేస్తే వస్తున్నాయి చెప్పండి? 7 రోజులలో $6,750. ఆ రకంగా లెక్కేస్తే మనకు రోజుకు $1,000 పడ్డట్టే. రోజుకు అంటే ఏం చేసినా చేయకపోయినా ఒకసారి మనం ఒక 100 డైరెక్ట్ చేసినప్పుడు మనకి ఒక $6,750 వస్తున్నాయంటే అది 2.5 years వరకు సార్ ఇస్తున్నాడంటే మనం దీంట్లో ఇంత మంచి చాలా మంచి అవకాశం ఉంది. దీంట్లో మనం మనకు ఎంత ఉందనేది కాదు, నువ్వు 100 చేస్తావా, 200 చేస్తావా, 300 చేస్తావా అని కూడా చెప్తున్నాను సార్. ఎంతైనా చేయొచ్చు మనం. దీంట్లో అంత అన్లిమిటెడ్ స్కోప్ ఉంది. మనం ఎంత కష్టపడదాం అనే దాని మీద ఆధారపడి ఉంది. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక 100 ఐడీలు మనం ఒక్కసారి కంప్లీట్ చేస్తే చూడండి వారంకి $6,750. అదే నెలకి తీసుకుంటే $27,000. అంటే ఒక ప్రైవేట్ జాబ్ చేసినా కూడా వ్యక్తికి కూడా ఈ రోజుల్లో ఒక $10,000 కూడా రాని రోజు ఉంది. అట్లాంటిది మనకి $27,000 వస్తున్నాయి ఈ కంపెనీలో. అదే మనం ఓవరాల్ గా 120 వారాలు అనుకుంటే మనకి $8,10,000 వస్తుంది. దాన్ని మనం కన్విన్స్ చేసుకొని ఒకటే వ్యక్తి దగ్గర చేపించుకోవచ్చు మనం, కానీ అది మనకు ఒకసారి వచ్చే ఇన్కమ్. అదే మనం మల్టిపుల్ ఐడీస్ లాగా చేసి మల్టిపుల్ మెంబర్స్ ని ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో ఈ బూస్టర్ బోనస్ ఇన్కమ్ అనేది మనకు అంత మల్టిపుల్ గా రోజుకి పెరుగుతూ ఉంటది. కాకపోతే ఇది ఏంటంటే లిమిటెడ్ పీరియడ్ లో ఉంటది, 365 days ఉంటది. ఆ రకంగా చూస్తే మన కంపెనీ స్టార్ట్ అయ్యే రోజుకు 90 days అనుకుంటా దగ్గరలో. సో మనకి ఇది ఇంకా ఉంది, ఒక 275 రోజులు మాత్రమే ఉంది. సో రోజుకు ఒక ఐడి మనం చేసినా కానీ 270 ఐడీలు ఉంటాయి మనకి. ఆ రకంగా కూడా చేయొచ్చు మనం. అట్లా కూడా టార్గెట్ చేసుకొని చేయొచ్చు. ఒక మంచి ఇన్కమ్ ఇది కూడా మనం తీసుకుంటే. మూడో ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ బోనస్. ఇందాక మనం చెప్పినట్టు బైనరీ కాన్సెప్ట్ లో ఒక లెఫ్ట్ ఒక రైట్ అంటారు. అంటే ఒక లెఫ్ట్ వింగ్ ఒక రైట్ వింగ్ ఉంటుంది. ఇది 1:1 లోనే మనకు ఒక పేర్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. దీంట్లో ఇది కూడా మనకి అసలు ఏ కంపెనీ అయినా కానీ పేర్ ఇన్కమ్ అనేది అంటే ఐడీస్ పెరిగే కొద్దీ, అంటే పేర్స్ పెరిగే కొద్దీ ఇన్కమ్ అనేది తగ్గుతూ ఉంటుంది, పేర్ ఇన్కమ్. కానీ మన కంపెనీలో పేర్స్ పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతూ ఉంది. అంటే ఎప్పుడైతే మనం ఒక 25 పేర్స్ వరకు చూస్తే 10% ఇన్కమ్ వస్తుంది. అంటే ఒక్క పేర్, అది మన ద్వారా కావచ్చు, మన టీం ద్వారా కావచ్చు, ఒక పేర్ మనకు అయింది అంటే మనకు $270 వస్తుందండి ఒక పేర్. అంటే మనం డైరెక్ట్ చేయలేకపోయినా మన టీం కనుక మనకు సపోర్ట్ చేసి మనం టీంకు సపోర్ట్ చేయగలిగితే కూడా మనం ఒక 10% ఇన్కమ్ ని ఒక రోజులో 2 ఐడీలు చేసినా కూడా మనకి ఇంకొక $540 మనం సంపాదించుకోవచ్చు. ఇక్కడ చాలా మంచి అవకాశం ఇది. అదే మనం ఇంకా చూస్తే 26 పేర్స్ ఎప్పుడైతే అవుతాయో మనకు 26 పేర్స్ నుంచి 99 పేర్స్ ఎప్పుడైతే అవుతామో మనం 15% అండి, అంటే $405 వస్తున్నాయి మనకి. చూడండి, అంటే 270 ఎక్కడ ఉంది, $405 ఎక్కడ ఉంది.
అదే మనం ఒక్కసారి 100 పేర్స్ కనుక దాటగలిగితే మనకు వచ్చే ఇన్కమ్ 20%, రూ. 600 రూ. 540, సారీ రూ. 540 అండి. అసలు రూ. 540 అంటే మనం ఏం చేస్తాం, ఒక 2 ఐడీలు చేసి వస్తే చాలు పొద్దున్న నుంచి ఎవరైనా. ఇప్పుడు ఈ కాలంలో అయితే చాలా మంది ఫోన్లో కూర్చొని ఫోన్ ద్వారానో లేదంటే ఫేస్బుక్, వాట్సాప్ అలా కూడా ఎంతో మంది చేసేవాళ్ళు ఉన్నారు, తిరిగి తిరిగి చేసేవాళ్ళు ఉన్నారు. సరే ఎలా చేసినా కూడా మనం ఒక రోజులో 4 ఐడీలు కనుక సంపాదించగలిగితే మన ఇన్కమ్ చూడండి రూ. 2,000. అదే మనం ఒక నెలలో 4 రోజు 4 చేసుకున్నా కానీ నెలకి రూ. 60,000. ఏం చేస్తే వస్తుంది చెప్పండి ఈ కాలంలో ఇంత మంచి. నిజంగా అశోక్ సార్కి అయితే మనం ఎంతో రుణపడి ఉంటాం. అసలు ఈ బిజినెస్ లో కనుక మనం ఒకసారి సక్సెస్ అయి ఉన్నామంటే అశోక్ సార్ని మనం మర్చిపోము, జీవితకాలం పాటు మనం మర్చిపోము. 4వ ఇన్కమ్ వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటే స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ అంటాం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎవరికైతే స్పాన్సర్ చేస్తున్నామో వాళ్ళు కూడా మనలాగానే కష్టపడి వాళ్ళు కూడా ఒక 2, 4, 5 ఎప్పుడైతే వాళ్ళ టీం కూడా పెరుగుతూ ఉంటుందో మనం అనుకుంటాం కదా, అరే నేను మరి వాళ్ళనైతే జాయిన్ చేసినాం, మరి వాళ్ళ ద్వారా మనకి ఏమన్నా వస్తుందా అంటే డెఫినెట్ గా వస్తుంది. సో వాళ్ళ మ్యాచింగ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ దాని నుంచి మనకి 10% ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మనం ఎప్పుడైతే ఐడిని యాక్టివేట్ చేసుకున్నామో దాని తర్వాత మన కింద ఒక 2 డైరెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ఇన్కమ్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అదే మన ఒక ఐడి మాత్రం ఉంటే మాత్రం మనకు ఆ ఇన్కమ్ రాదు. ఇది మాత్రం మన కింద డౌన్ వల్ల కూడా మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఐడి చేసుకొని ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం రాదు. వాళ్ళ కంపల్సరీ ఒక 2 డైరెక్ట్స్ ఉండాలి. 2 డైరెక్ట్స్ ఉన్నప్పుడే ఇది ఈ ఫస్ట్ అప్లైనర్ నుంచి మనకి 10% ఇన్కమ్ అనేది వస్తుంది. అట్లా సెకండ్ అప్లైనర్, థర్డ్ అప్లైనర్ అంటే ఎప్పుడైతే మనకు ఒక 10 డైరెక్ట్స్ ఉంటాయో మనం అన్ని రకాల ఇన్కమ్స్ కి ఎలిజిబిలిటీ ఉంటాం. సో 5th అప్లైన్ వరకు మనకి ఆ 10% అంటే ఓవరాల్ గా చూస్తే మనకు చూడండి 50% ఇన్కమ్ వస్తుంది. అంటే మన కింద ఉన్న 5 మెంబర్స్ ఎవరైనా ఉన్నా కానీ ఆ 5 మెంబర్స్ ఒక 10,000 సంపాదించారు అనుకోండి, దాంట్లో నుంచి మనకి ఎంత వస్తుంది, ఒక రూ. 1,000 చూస్తుండేనే మనకు ఒక 10,000 వస్తుంది 10 మంది ఉంటే. అంటే ఒక 10% ఇన్కమ్ అనేది మనం చాలా చిన్నదేమో అనుకుంటాం కానీ అది చాలా పెద్దది అవుతుందండి. మన టీం ఎంత పెద్దదైనప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ కూడా చాలా పెద్దది అవుతుంది. అంటే ఇవన్నీ కూడా సార్ అసలు ఎంత ఆలోచించి ఎంత దురదృష్టితో పెట్టిండు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ లో అంత డెప్త్ ఉన్నది. కాన్సెప్ట్ వినడం కాదు, మనం రోజు కాన్సెప్ట్ ఒక 2కా 3కా మనం చెప్తూ ఉన్నప్పుడు మాత్రం ఈ కాన్సెప్ట్ యొక్క అద్భుతమైన విషయం ఏంటనే మనకు అర్థమవుతుంది. మనం కాన్సెప్ట్ బయట వ్యక్తులకు చెప్పినంత రోజు మన కాన్సెప్ట్ రాదు, మనకు అర్థం కాదు. అంటే మనం ఏదో జూమ్ మీటింగ్ ఉంది కదా, జూమ్ వినేసినాం అయిపోయింది ఇది ఇంతే అనుకుంటే మాత్రం మనకు రాదు. మనం కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్తామో, కాన్సెప్ట్ ఎప్పుడైతే 10 మందికి చెప్తామో, ఆ కాన్సెప్ట్ ఎప్పుడైతే చెప్పినప్పుడే మనకు అనేది ఈ కాన్సెప్ట్ యొక్క విలువ తెలుస్తుంది, మనకు ఆ కాన్సెప్ట్ యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది, దానిలో ఉన్న బెనిఫిట్స్ కూడా మనకు అర్థమవుతాయి. ఈ 5th వచ్చేసి ర్యాంక్ బోనస్ అంటున్నాం. ర్యాంక్ బోనస్ అనేది మనం ఎప్పుడైతే 100 పేర్స్ రీచ్ అవుతామో మనకు ఒక 1% ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ 1% ఎలా వస్తుంది మరి, అసలు 1% అంటే ఎంతవరకు మనం ఎలిజిబిలిటీ అంటే ఒక 50K వరకు మనకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుందండి. అది ఎలా అంటే టోటల్ సేల్ మనకు ఈ మంత్ లో కంపెనీ యొక్క టోటల్ టర్న్ ఓవర్ ఎంతైతే ఉంటుందో దాని నుంచి ఆ 100 పేర్స్ ఎవరైతే అచీవ్ అయి ఉన్నారో ఆ మంత్ వరకు ఆ అచీవర్స్ అందరికి డివైడ్ చేసి దాంట్లోంచి మనకు 1% అంటే ఆ 50K అయినంత వరకు మన కంపెనీ షేర్ చేస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఒక్కసారి 100 పేర్స్ రీచ్ అయినాం అనుకో చూడండి, మనకు ఒక 50,000 మనకి కంపెనీ నుంచి ఫ్రీ గిఫ్ట్ లాగా వచ్చినట్టే కదండి. అలా మనం ఒక 7% దాకా రీచ్ అవ్వచ్చు. 7% అంటే మనం కూడా ఒక కంపెనీలో ఒక భాగం కిందనే వెళ్తాం. ఎప్పుడైతే 5% దాటుతామో మనం కంపెనీలో ఒక డైరెక్టర్ హోదాలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే 7% అంటే నాట్ ఏ జోక్. ఒక కంపెనీ యొక్క టోటల్ సేల్స్ తీసుకుంటే అది 1 కావచ్చు, 2 కోట్లు కావచ్చు, ఎంతనే కావచ్చు టర్న్ ఓవర్. దాంట్లో నుంచి అచీవర్స్ ఎంతమంది, ఒక్కో అచీవర్ ఉంటే ఎంత ఇన్కమ్ వస్తుంది జనరేట్, ఆయనకు ఒక్కసారికి రీచ్ అయిపోవచ్చు ఆ ఇన్కమ్ అంతా. మనం కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే ఇన్కమ్ ఎంత ఉందనేది మనకు దాని డెప్త్ తెలుస్తుందండి. అప్పుడే మనం కూడా పరిగెత్తడానికి ఎంత పరిగెత్తాలి, ఎన్ని ఐడియాలు చేయాలనేది కూడా మనకు అర్థమవుతుంది. 6th ఇన్కమ్ వచ్చేసి బొనాంజా బోనస్ అంటున్నాం. ఇది మనకు వచ్చేసి 10 పేర్స్ అయితే ఒక బ్యాగ్ ఉందండి, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ఇస్తున్నాము. ఆల్రెడీ మనకి ఇప్పుడు గోవాకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ తీసుకున్నారు. బ్యాగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఇక్కడ ఇప్పుడు జూమ్ మీటింగ్ వింటున్నారో వినే వాళ్ళందరూ బ్యాగ్ తీసుకోవాలి, వినని వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరికి ఒక 10 పేర్స్ చేసి ఫస్ట్ బ్యాగ్ అచీవ్ చేసినామంటే వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి మనం తీసుకెళ్ళినట్టే మనం. ఇలాగే దాని తర్వాత ఒక 25 పేర్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో ఏఎంసీ కూపన్ ఉంది రూ. 1,000. నెక్స్ట్ 75 ఎప్పుడైతే అవుతామో ఏఎంసీ రూ. 3,000 ఉంది. నెక్స్ట్ 150 ఎప్పుడైతే అవుతామో
మనకు ఒక ఏఎంసీ 5000 ఉంది. నెక్స్ట్ అనేది ఎలా అంటే మనం ఫస్ట్ 10 పేర్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒక 25 పేర్స్ చేయాలి. అంటే 35 పేర్స్ అవ్వాలి. ఇట్లా మనం ఈ నెక్స్ట్ అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ప్రతి ఒక్కసారి మనం ఎప్పుడైతే ఒక లెవెల్ అచీవ్ అయినామో దాని తర్వాతనే మిగిలిన పేర్స్ ఎప్పుడైతే అచీవ్ అవుతామో అప్పుడే ఆ నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్తామండి. దీంట్లో మనం చూసుకుంటే ఒకసారి నెక్స్ట్ ఒక 500 వరకు వెళ్ళినాం అనుకోండి, ల్యాప్టాప్ ఉంది 25,000 రూపీస్ ఉంది. నెక్స్ట్ 700 లోకి ఎప్పుడైతే వెళ్తామో ఈవీ బైక్ 50,000 ఉంది. అదే మనం చూస్తే ఎప్పుడైతే ఒక నెక్స్ట్ 2,500కి వెళ్ళినాం అనుకోండి, చూడండి గోల్డ్ 2 lakhs ఉంది. ఇది మనం ఇండివిజువల్ గా చేయాల్సింది కాదు. బేసిక్ గా ఇది ఏంటంటే మన టీం ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం కూడా అంత స్ట్రాంగ్ అవుతాం. సో మనం టీం కోసం ఎంత టైం ఇస్తున్నామంటే మనం కూడా అంత స్ట్రాంగ్ అవుతున్నట్టే. డే బై డే మనకు తెలియకుండానే మన ఇన్కమ్ కూడా, మన అచీవ్మెంట్స్ కూడా అంతలా పెరుగుతున్నాయి అన్నట్టే. దీంట్లో ఏంటంటే మనం ఒకళ్ళమే పెరగం, మనతో పాటు మన టీంలో ఉన్న వ్యక్తులను కూడా మనం పైకి తీసుకెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉన్న బైనరీ కాన్సెప్ట్ లో ఉన్న ఆ గొప్పతనమే అది. మనం ఒక్కలమే ఎదగడం కాదు, మనతో పాటు మన కిందున్న 10 మందిని కూడా మనం చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇది ఆ కాన్సెప్ట్ యొక్క గొప్పతనం. లాస్ట్ చూడండి, కార్ అడ్వాన్స్ 5 lakhs ఇస్తున్నాడు నెక్స్ట్ 10,000కి. అయితే ఇక్కడ మనం కార్ అడ్వాన్స్ తీసుకోవడానికి 5 lakhs ఇక్కడ ఇస్తున్నాడు. 10,000 పేర్స్ కావాలంటే మనకి కంపెనీ నుంచి 10,000 పేర్స్ చేస్తే మనకు కార్ అడ్వాన్స్ కింద 5 lakhs ఇస్తున్నాడు సార్. కానీ అదే తంబోలాలో మనం అచీవ్మెంట్ అయ్యి చూడండి, ఆల్రెడీ కార్ అడ్వాన్స్ కింద మనం 1 lakh తీసుకుంటున్నాం ఆల్రెడీ. అంటే మనకు ఆ 5 lakhs వరకు ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు, కానీ ఈ తంబోలా ఒక్కటి మనం అచీవ్ చేయగలిగితే ఆల్రెడీ మనం కార్ అడ్వాన్స్ కింద సార్ మనకు 1 lakh ఇస్తున్నాడు. కంపెనీ యొక్క లీగాలిటీస్ అన్ని, ప్రతి ఒక్క లీగాలిటీస్ కి కావాల్సిన జిఎస్టీ ఉంది, టాన్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. కంపెనీ యొక్క ప్రొఫైల్ ఒకసారి మనం చెక్ చేస్తే ప్రతి కంపెనీకి, అంటే ఒక కంపెనీకి ఏవైతే లీగాలిటీస్ ఉండాలో ప్రతి ఒక్కటి ఉంది. దీంట్లో మనకు రిజిస్టర్ వచ్చేసి ఇప్పుడు హన్మకొండ ఉంది ప్రజెంట్ అయితే. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సార్ హైదరాబాద్ అంటాడు మరి హన్మకొండ ఉంది అంటే. కంపెనీ మనం స్టార్ట్ చేసుకుంది అక్కడ నుంచి కాబట్టి లీగాలిటీస్ అన్ని మనకు అక్కడ నుంచే ఉన్నాయి. సో దీంట్లో ప్రతి ఒక్క లైసెన్స్ కూడా ఉంది. దీంట్లో కంపెనీకి మనకు రీటైల్ లైసెన్స్ ఉంది, సో హోల్సేల్ లైసెన్స్ కూడా. ఏ కంపెనీ తీసుకున్నా అని దానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అలాగే మన కంపెనీలో కొన్ని చిన్న చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్, దీంట్లో పెద్దగా ఏదో అబ్బో ఇదో మనం భయపడేంత కూడా కాదు. ఇలా భయపడేదానికి కూడా కాదు, టర్మ్స్ అండ్ కండిషన్ లో కూడా మనకు యూజ్ అయ్యే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ ఉన్నాయి. ఎలా అంటే మా రిజిస్ట్రేషన్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే రిజిస్ట్రేషన్ ఫ్రీగానే చేసుకుంటాం, కానీ స్పాన్సర్ అనే వాళ్ళు ఉండాలి కంపల్సరీ. ఒక మన యాక్టివేషన్ ఐడి కావాలంటే $30 అంటున్నాం, లేదంటే 2,700 అని చెప్పినాం ఆల్రెడీ మనం రూపీస్ లో. అప్గ్రేడ్ విత్ మల్టిపుల్ ఆఫ్ 30 అంటే మనకు మనమే ఎన్ని సార్లు అయినా మనం ఒక ఐడిని మల్టిపుల్ గా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 2,700 తోటి మనం ఎన్ని సార్లు అయినా మనం మల్టిప్లై చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకోవడానికి స్కోప్ ఉందండి. స్పాట్ పేమెంట్ త్రూ యూఎస్డిటీ. అదే మనకు యూఎస్డిటీలో ఇప్పుడు పేమెంట్ అంటే మనకు వీక్లీ పేమెంట్ ఉంది, కానీ యూఎస్డిటీలో కావాలంటే మనకు ఆన్ స్పాట్ లో సెకండ్ లో మనం యూఎస్డిటీ కన్వర్షన్ చేసుకునే ఇప్పుడు చాలా మంది చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే వాళ్ళకి బినాన్స్ అకౌంట్ కానీ అలా ఉన్న వాళ్ళైతే యూఎస్డికి కన్వర్ట్ చేసుకొని ఇమీడియట్ గా వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఐఎన్ఆర్ పేమెంట్స్ మాత్రం మనకి ఎవ్రీ ట్యూస్డేనే వస్తున్నాయి. అంటే వారంలో ఎప్పుడైనా విడ్రా పెట్టుకోవచ్చు, కానీ మనకి పేమెంట్ మాత్రం వచ్చేసి ట్యూస్డేనే వస్తుంది. అమౌంట్ పేడ్ వన్స్ నాట్ రీఫండబుల్. అంటే ఇక్కడ ఈ అమౌంట్ అంటే మనం ఒకసారి 2,700 పే చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో రీఫండ్ చేయడానికి ఎలాంటివి ఉండదు, ఎందుకంటే అది డాలర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది ఎవరి చేతిలో ఉండదు. ఒక్కసారి మనం పేమెంట్ చేసినామంటే రీఫండ్ అనేది ఉండదు. 10% డిడక్షన్ అంటున్నాం, అంటే 5% లీగల్ గా టీడీఎస్ కట్ అవుతుంది, 5% వచ్చేసి అడ్మిన్ ఛార్జెస్ ఉంటుంది. ఇది ఏ కంపెనీలో చూసుకున్నా అని కంపల్సరీ ఉంటుంది. చాలా కంపెనీస్ ఇంకా 20% వరకు కూడా ఉంటుంది. ఆల్ పేమెంట్స్ టువర్డ్స్ జనరిక్ మెడిసిన్స్ ఎట్ ఎంఆర్పి. మనకు ప్రతి ఒక్క ఈ 2,700 మీద వచ్చే ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మనకి ఎంఆర్పి మీదనే వస్తుంది. దీంట్లో కన్ఫ్యూజన్ కావద్దు. మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చే చెప్పాలి, ఎంఆర్పి మీదనే వస్తుంది సార్ అని చెప్పేసి. రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అంటే మనం ఏదైతే ఫ్రాంచైజీస్ అనుకుంటున్నామో మెడికల్ స్టోర్ ఎప్పుడైతే ఓపెన్ అవ్వడం అవుతుందో అప్పటి నుంచి మనకు రీపర్చేజ్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనం ఎంత తొందరగా మనం మెడికల్ స్టోర్స్ ఓపెన్ చేసుకుంటే రీపర్చేజ్ ఇన్కమ్ కూడా మనకు అంత తొందరగా స్టార్ట్ అవుతుందని అనుకోవచ్చు మనం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇదైతే నాకైతే అంటే కాన్సెప్ట్ విన్న ప్రతి ఒక్కరైతే ఇప్పటి వరకు అసలు ఇది ఏం కాన్సెప్ట్ అని అడిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, మనం వెళ్ళిన వ్యక్తి నెగిటివ్ గా అయితే ఆలోచించలేడు. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని చెప్పారు. దీంట్లో నెగిటివిటీ అనేది ఒకటే ఒక డౌట్, ఎందుకంటే ఇప్పటిదాకా అందరూ చూసింది యూఎస్డిటీ అనేసరికి డాలర్లో భయపడుతున్నారు. అదొక విషయం వదిలేస్తే కాన్సెప్ట్ వైజ్ బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అందరు క్రిప్టో అని అదని ఇదని ఎన్నో మార్కెట్లో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కాబట్టి
అంటే ఏదో ఒకటి ఉంటది, ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒకటి ఉంటది. అంటే ఎవరో ఎక్కడో పోగొట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని మాత్రం మనం చేయమనలేము. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో అరే ఇది కూడా అలాంటిదేనా అనుకోవచ్చు. దీంట్లో మనం చూస్తే ప్రొడక్ట్ కంపెనీ, ఎప్పుడైనా ప్రొడక్ట్ కంపెనీలో ఎలాంటి నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ప్రొడక్ట్ ఎప్పుడు మన చేతిలోనే ఉంది, మనం పెట్టే అమౌంట్ మన దగ్గరే ఉంది, మన ఇంట్లోనే ఉంది కాబట్టి దీంట్లో నష్టం అనేది ఎప్పటికీ ఉండదు. సరే లార్జ్ అమౌంట్స్ మనం ఎప్పుడైతే కంపెనీకి పే చేస్తామో ఆ లార్జ్ అమౌంట్స్ చేసినా సరే కానీ మన ప్రొడక్ట్ మనం తీసుకోగలిగితే మన రూపాయికి రూపాయి మనం యూటిలైజ్ చేసుకునే వాళ్ళమే అవుతాం. ఇక ప్రొడక్ట్ తీసుకునే వాళ్ళకి కూడా అది ఇప్పుడే ప్రజెంట్ ఉన్న కండిషన్ లో అయితే అలాంటి ఛాన్స్ అయితే ఏం లేదు. ప్రొడక్ట్ తీసుకోమని చెప్తుంది కంపెనీ. సో తీసుకుంటేనే మనకు కూడా బెటర్, ఎందుకంటే మన రూపాయి మన దగ్గరనే ఉన్నది అనుకోవచ్చు. అంటే వాళ్ళకి కూడా మనం ఒక 100% కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇలా ఇంత మంచి అవకాశం ఇచ్చిన అశోక్ సార్ కి, మెడ్ జిల్లా ఫ్యామిలీ మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ రమేష్ గౌడ్ గారు. దాంతో పాటు ప్లాన్ చెప్పడమే కాదు, ప్లాన్ బిజినెస్ ఎలా చేయడం కూడా చెప్పడంలో చాలా విపులంగా నిలిచి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.